హలో మై డియర్ ఫ్రెండ్స్, ఎప్పటిలాగే ఈరోజు కూడా 10 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి మీ ముందుకు తీసుకొచ్చాను. ప్రతి ఒక్కరూ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి, ఓకేనా? సో మనం ఏంటంటే డిఫరెంట్ సబ్జెక్ట్స్ నుంచి క్వశ్చన్స్ తీసుకొచ్చి అడుగుతుంటాం. సో ఇలా అడగడం వల్ల ఏంటంటే మీరు ఎగ్జామ్స్లో ఎలా అయితే ఆన్సర్ చేయడానికి చూస్తారో సో అలా ఇక్కడ మీరు ముందే ట్రై చేయొచ్చు, ఓకేనా? సో ఈ ఎలిమినేషన్ ప్రాసెస్ 4 ఆప్షన్స్ ఉంటే అందులో ఒక 2 ఆప్షన్స్ అనేవి మనం ఆటోమేటిక్గా ఎలిమినేట్ చేస్తాం. మిగతాది రైటా రాంగా తెలీదు, ఇంకో 2 ఆప్షన్స్. అలాంటివన్నీ కూడా మనం ఇక్కడ ఈజీగా ఆ ఎలిమినేషన్ ప్రాసెస్లో మనం ఇక్కడ నీట్గా ప్రాక్టీస్ చేసుకోవచ్చు, ఓకేనా? సో అందుకే నేను ఇలా క్వశ్చన్స్ అనేవి తీసుకురావడం జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే నేను 10 సెకండ్స్ అనేది టైం ఇస్తున్నా ఒక్కో క్వశ్చన్స్కి. సో మేమేంటి, మా రేంజ్ ఏంటి, 10 సెకండ్స్ మాకు చాలా ఎక్కువ అని మీకు అనిపిస్తే 5 సెకండ్స్కి మార్చేద్దాం, ఓకేనా? సో నేను ఆల్రెడీ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి 5 సెకండ్స్కి మార్చేద్దాం. మీరేమంటారో కింద కామెంట్లో రాయండి. అలాగే ఎలాంటి గిల్ట్ ఫీలింగ్ లేకుండా మీరు ఎంతైతే స్కోర్ చేసుకుంటున్నారో ఆ స్కోర్ కింద రాయండి, ఓకేనా? అలా రాస్తే నాకు అర్థమవుద్ది నేనేమైనా టఫ్ క్వశ్చన్లు అడిగేస్తున్నానా, లేదంటే బేసిక్స్ అడగాల, లేదంటే మోడరేట్గా అడగాల అనేది నాకు కొంచెం అర్థమవుద్ది. కాబట్టి మీరు ప్రతిదీ మీకు ఎంత స్కోర్ వస్తుందో కింద రాసే ప్రయత్నం చేయండి, ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. కూరగాయలకు క్రింది వాటిలో సంబంధించినది. కూరగాయలకు క్రింది వాటిలో సంబంధించినది హార్టికల్చర్, విటికల్చర్, ఒలరికల్చర్, ఆక్వాకల్చర్. సో ఇవన్నీ కల్చర్స్. ఇవి కూరగాయలకి ఈ క్రింది వాటిలో దేనికి సంబంధం ఉంది అని చెప్పేసి అడిగాడు, ఓకేనా? సో సింపుల్ క్వశ్చన్. యువర్ టైం స్టార్ట్. టిక్ చేసుకున్నారా? సో చెప్పేస్తున్నా చూడండి. ఆప్షన్ 3 ఒలరికల్చర్. ఈ ఒలరికల్చర్ అనేది కూరగాయలకు సంబంధించింది, ఓకేనా? సో ఈ కల్చర్స్ అన్నీ కూడా చదువుకోవాలి, చాలా ఇంపార్టెంట్ అడుగుతుంటాడు. సో ఫస్ట్ చూడండి. ఆప్షన్ 1 హార్టికల్చర్. హార్టికల్చర్ అంటే ఉద్యానవనాలకు సంబంధించింది. అలాగే విటికల్చర్ అంటే ద్రాక్ష, ఓకే? ద్రాక్షకు సంబంధించింది విటికల్చర్. తర్వాత ఒలరికల్చర్ అంటే కూరగాయలని చెప్పాం. తర్వాత ఆక్వాకల్చర్ అని చూడండి. ఆప్షన్ 4 ఆక్వాకల్చర్ అంటే రొయ్యలు, చేపలు, పీతలు, ఈ మూడింటికి సంబంధించింది, ఓకేనా? సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇంకోటి ఉంది. రొయ్యలకి, చేపలకి, పీతలకి ఇంకా సపరేట్ కల్చర్స్ కూడా ఉంటాయి, ఓకేనా? పిసి కల్చర్ అంటే చేపలు, ఓకేనా? అలాగే శ్రంప్ కల్చర్ అంటే రొయ్యలు, అలాగే క్రాబ్ కల్చర్ అంటే పీతలు, ఓకేనా? ఇలా డిఫరెంట్గా అడుగుతాడు. లేదంటే ఒక్కోసారి ఆక్వా కల్చర్ అని ఇచ్చి క్రింది వాటిలో ఆక్వా కల్చర్కి సంబంధం లేనిది ఏంటి అని ఇచ్చి రొయ్యలు, చేపలు, పీతలు అని ఇచ్చి వేరేది ఏదైనా ఇస్తాడు. అప్పుడు మనం దాన్ని టిక్ చేసుకోవాలి. ఇలా మనకి కంటెంట్ వస్తే, ఓకేనా? కంటెంట్ వస్తే క్వశ్చన్ ఎలా వచ్చినా భయపడాల్సిన పని అయితే అస్సలు ఉండదు. సో సెకండ్ క్వశ్చన్ చూడండి. రెండవ ప్రశ్న. కన్నులోని వర్ణాలను గుర్తించే కణాలు. సో కన్నులోని వర్ణాలను గుర్తించే కణాలు. వర్ణాలు అంటే రంగులు, ఓకేనా? సో చూడండి. దండకాలు, తంతు కణాలు, కార్నియా, శంకు కణాలు. సింపుల్ క్వశ్చన్. సో ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. యువర్ టైం స్టార్ట్. టిక్ చేసుకున్నారా? సో చెప్పేస్తున్నా చూడండి. ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్. శంకు కణాలు, ఓకే? సో శంకు కణాలు అనేది రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. మూడవ ప్రశ్న. స్టెథోస్కోప్ని కనుక్కున్నది ఎవరు? స్టెథోస్కోప్ అంటే తెలుసు కదా, డాక్టర్స్ వేసుకుంటారు, మన హార్ట్ బీట్ ఎలా ఉందో చెక్ చేస్తుంటారు. సో ఆ స్టెథోస్కోప్ని కనుక్కున్నది ఎవరు? రాంట్జెన్, రెన్ లిన్నెక్, అలెగ్జాండర్ ఫ్లెమింగ్, ఎడ్వర్డ్ జెన్నర్. సో ఈజీ క్వశ్చనే, ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. యువర్ టైం స్టార్ట్. టిక్ చేసుకున్నారా? సో చెప్పేస్తున్నా చూడండి. ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్. రెనే లెన్నెక్, ఓకేనా? సో సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకోవాలంటే లెన్నెక్. ఈ లెన్నెక్లో నెక్ అనే పదం ఉంది చూడండి. నెక్. సో స్టెథోస్కోప్ మనం ఎప్పుడు నెక్లో పెట్టుకుంటాం, అంటే ఇలా నెక్ చుట్టూ వేసుకుంటాం, మెడ చుట్టూ. డాక్టర్స్ అలాగే వేసుకుంటారు కదా. సో ఆ నెక్ చుట్టూ స్టెథోస్కోప్ వేసుకుంటాం కాబట్టి రెనే లెన్నెక్ అనేది మనం అలా గుర్తుపెట్టుకోవచ్చు, ఓకేనా? సో ఇప్పుడు చూడండి. ఆప్షన్ 1 చూడండి. రాంట్జెన్. ఈ రాంట్జెన్ అనే వ్యక్తి ఎక్స్రేని కొనుక్కోవడం జరిగింది, దాని మీద పరిశోధన చేసి, ఓకే? తర్వాత అలెగ్జాండర్ ఫ్లెమింగ్. లాస్ట్ వీడియోలో మనం
అలెగ్జాండర్ ఫ్లెమింగ్ నేమ్ చెప్పుకున్నాం. యాంటీబయాటిక్ ఫాదర్ ఆఫ్ యాంటీబయాటిక్గా చెప్పుకున్నాం. సో ఆ ఫాదర్ ఆఫ్ యాంటీబయాటిక్గా చెప్పుకున్న ఈ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ పెన్సిలిన్ని కనుగొనడం జరిగింది. సో అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఎడ్వర్డ్ జెన్నర్, ఈ ఎడ్వర్డ్ జెన్నర్ అనే వ్యక్తి మసూజీకి వ్యాక్సిన్ కొనుక్కున్నాడు. ఓకే, సో ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా అడుగుతుంటాడు, ఒకటే క్వశ్చన్ అడగడు కదా, డిఫరెంట్గా అడుగుతాడు కాబట్టి ప్రతిదీ మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో ఫోర్త్ క్వశ్చన్ చూడండి. నిమోనియా ఈ క్రింది వాటిలను ప్రభావితం చేస్తుంది. సో మనం న్యూమోనియా అని రాసాం ఇక్కడ, నిమోనియా అంటుంటాం కదా. సో నిమోనియా అంటే అదొక వ్యాధి. సో అది వస్తే ఏ అవయవాలు అనేవి మనకి ప్రభావితం అవుతాయని అడుగుతున్నాడు. ఆప్షన్ 1 మెదడు, ఆప్షన్ 2 కాలేయం, ఆప్షన్ 3 ఊపిరితిత్తులు, ఆప్షన్ 4 కన్ను. ఓకే, సో ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఈజీ క్వశ్చన్. యువర్ టైం స్టార్ట్. టిక్ చేసుకున్నారా? సో చెప్పేస్తాను చూడండి. ఆప్షన్ 3 ఊపిరితిత్తులు అనేవి రైట్ ఆన్సర్. సో నిమోనియా వస్తే లంగ్స్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి. సో ఊపిరితిత్తులు అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఫోర్త్ క్వశ్చన్. పాము కరిస్తే మన శరీరంలో ప్రవేశించే లోహం. ఓకే, గుర్తుపెట్టుకోలే, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. పాము కరిస్తే మన శరీరంలో ప్రవేశించే లోహం అడుగుతున్నారు. ఓకేనా. ఆర్సెనిక్, జింక్, సిలికాన్, మాంగనీస్. ఓకేనా. సో ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఎక్కడో చదివినట్టే ఉంటుంది. ఓకేనా, ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. యువర్ టైం స్టార్ట్. టిక్ చేసుకున్నారా? సో చెప్పేస్తున్నా చూడండి. ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్, ఆర్సెనిక్. ఓకే, ఆర్సెనిక్ అనే లోహం పాము మనకు కరిస్తే మనలోకి ప్రవేశిస్తుంది. తర్వాత ఆప్షన్ 2 చూడండి, జింక్ అనేది ఆవులు, పిల్లులు ఉంటాయి కదా, వీటి కంటిలో ఉంటుంది. ఇది ఆవులు, పిల్లుల కంటిలో ఈ జింక్ అనే లోహం ఉంటుంది. సో దీనివల్ల మనకి అది ఏదైనా లైట్ పడితే మెరవడం ఇలా జరుగుతుంటుంది. సో నెక్స్ట్ సిలికాన్ చూడండి, ఆప్షన్ 3 సిలికాన్ అనేది ఇసుకలో ఉండే లోహం ఏంటంటే సిలికాన్. ఓకేనా. తర్వాత మాంగనీస్ అంటే ఇప్పుడు స్త్రీలు, పురుషులు ఉంటారా, వీళ్ళకి ప్రత్యుత్పత్తి జరగడం కోసం ఈ మాంగనీస్ అనే లోహం ఎక్కువగా ఉపయోగపడుద్ది. ఓకేనా. మేల్ ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ దాంట్లో ఉపయోగపడేది మాంగనీస్ అనే లోహం. ఓకేనా. సో అలాగే మానవ శరీరంలో అతి తక్కువగా ఉన్నది ఈ మాంగనీస్ లోహం. ఓకే, సో క్వశ్చన్ ఎలాగైనా అడగవచ్చు, మనం ముందే చదువు పెట్టుకోవాలి. ఓకేనా. సో చూడండి, మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇచ్చాను ఈ లోహాల గురించి. ఓకేనా. సో ఆప్షన్ 1 అనేది ఆర్సెనిక్ అనేది రైట్ ఆన్సర్. పాము కరిస్తే మనం అరుస్తాం కదా, సో అలాగే ఇక్కడ చూడండి ఆర్సెనిక్ అలా గుర్తుపెట్టుకోవాలి. అర్సి అంటే ఆరవడం, అలా గుర్తుపెట్టుకుంటే పాము కరిస్తే అరుస్తాం కదా, అలా గుర్తుపెట్టుకోవాలి. సింపుల్, చిన్న బేసిక్స్. ఓకే, సో నెక్స్ట్ చూడండి, 6th క్వశ్చన్. క్రింది తప్పుగా ఉన్నదాన్ని గుర్తించండి అన్నాడు. pH అని ఇచ్చాడు, అంటే pH విలువలు ఇవి. ఓకేనా. సో సోడా నీరు 2.6, పైత్యరసం 6.8, పాలు 6.6, నిమ్మరసం 5.6. సో ఇలా ఇవ్వడం జరిగింది. వీటిలో ఒకటి తప్పుగా పెట్టారు. ఆ pH విలువ ఏంటో మనం గుర్తించాలి. ఓకేనా. సో యువర్ టైం స్టార్ట్. టిక్ చేసుకున్నారా? సో చెప్పేస్తున్నా చూడండి. ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్. నిమ్మరసం pH విలువ యాక్చువల్గా 2.3. ఓకేనా, 2.3, కానీ ఇక్కడ 5.6 అనేది ఇచ్చారు. ఇది తప్పుగా పెట్టడం జరిగింది. ఓకే, మిగతావన్నీ రైటే. సో ఇక్కడ ఈ క్వశ్చన్ కూడా మీరు చూసి నేర్చుకోవచ్చు. సోడా నీరు 2.6, పైత్యరసం 6.8, పాలేమో 6.6, అలా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇక్కడ నిమ్మరసం తప్పుగా ఇవ్వడం జరిగింది కాబట్టి ఆప్షన్లో మనకి క్వశ్చన్లో క్రింద తప్పుగా ఉన్నదాన్ని గుర్తించండి అన్నాడు కాబట్టి నిమ్మరసం అనేది రైట్ ఆన్సర్ అవుద్ది. ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 7th క్వశ్చన్. ఢిల్లీలోని ఎర్రకోట నిర్మించింది ఎవరు? సింపుల్ క్వశ్చన్, ఎవరైనా చెప్పేస్తారు. సో అక్బర్, జహంగీర్, షాజహాన్, ఔరంగజేబ్. ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. యువర్ టైం స్టార్ట్. టిక్ చేసుకున్నారా? సో చెప్పేస్తాను చూడండి.
ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్. షాజహాన్ అనే వ్యక్తి ఎర్రకోటని నిర్మించడం జరిగింది ఢిల్లీలో. ఓకే, సో నెక్స్ట్ చూడండి 8th క్వశ్చన్. బాక్సర్ యుద్ధం ఎప్పుడు జరిగింది? ఓకేనా? ఆప్షన్స్ 1757, 1764, 1726, 1526, 1556. సో 1757, 1764, 1726, 1556. ఇప్పుడు ఈ ఇయర్స్లో ఏ ఇయర్లో బాక్సర్ యుద్ధం జరిగింది? సో యువర్ టైం స్టార్ట్. టిక్ చేసుకున్నారా? సో చెప్పేస్తాను చూడండి, సింపుల్ క్వశ్చన్ ఇది. సో 1764లో బాక్సర్ యుద్ధం జరిగింది. ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్. 1764లో. సో మిగతావి కూడా చెప్పుకుందాం. ఓకే, సో 1757లో ఏం జరిగింది? 1757లో ప్లాసీ యుద్ధం జరిగింది. ఓకేనా? 1757లో ఏ యుద్ధం జరిగింది? ప్లాసీ యుద్ధం. 1764లో బాక్సర్ యుద్ధం జరిగింది. 1526లో ఏం జరిగింది? మొదటి పానిపట్టు యుద్ధం జరిగింది. సో లాస్ట్ వీడియోలో మనం మొఘల్ సామ్రాజ్యం గురించి క్వశ్చన్ వచ్చినప్పుడు యుద్ధాలన్నీ డిస్కస్ చేసాం. అక్కడ గుర్తుందా మీకు? సో యుద్ధాలన్నీ డిస్కస్ చేసాం. మొదటి పానిపట్టు యుద్ధం ఎప్పుడు జరిగిందో గుర్తు చేసాం. తర్వాత చాందేరి, గోగ్రా యుద్ధం, ఇవన్నీ కూడా మీకు అక్కడ గుర్తు చేశాను. అందులో ఉంది ఇది. సో 1526లో మొదటి పానిపట్టు యుద్ధం జరిగింది. 1556 చూడండి, ఈ ఆప్షన్ 4. అప్పుడు 1556లో రెండవ పానిపట్టు యుద్ధం జరిగింది. ఓకేనా? ఇవి గుర్తుపెట్టుకోవాలి, మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్, ఎప్పుడైనా అడుగుతారు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. గాంధీ అధ్యక్షత వహించిన ఏకైక ఐఎన్సి సమావేశం. ఐఎన్సి అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఓకే, భారత జాతీయ కాంగ్రెస్ ఎప్పుడు స్థాపించారు? 1885. లాస్ట్ క్వశ్చన్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. 1885లో ఈ ఐఎన్సీని స్థాపించారని చెప్పేసి మనం, అంటే ఆ సమావేశాలు స్టార్ట్ చేశారని మనం చెప్పుకున్నాం. అది క్వశ్చన్లాగా అడిగాం. సో ఇప్పుడే దాంట్లో ఉంది ఈ క్వశ్చన్. గాంధీ అధ్యక్షత వహించిన ఏకైక ఐఎన్సీ సమావేశం. కరాచీ, నాగపూర్, బొంబాయి, బెల్గాం. సో ట్రై చేయండి, ఏదై ఉంటుంది రైట్ ఆన్సర్. యువర్ టైం స్టార్ట్. టిక్ చేసుకున్నారా? సో చెప్పేస్తాను చూడండి. ఆప్షన్ 4 బెల్గాం అనేది రైట్ ఆన్సర్. గాంధీజీ ఒకే ఒక్క సమావేశానికి, ఈ ఐఎన్సీలో ఒకే ఒక సమావేశానికి అధ్యక్షత వహించారు. ఏకైక సమావేశం అదే బెల్గాం. ఓకే, బెల్గాం అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, సింపుల్ క్వశ్చన్, 10వ ప్రశ్న, లాస్ట్ ప్రశ్న. రెండవ ప్రపంచ యుద్ధం ఎప్పుడు జరిగింది? సింపుల్గా పెట్టేయచ్చు, చాలా ఈజీ. చూడండి, 1914 నుంచి 18 వరకు, 1918 నుంచి 22 వరకు, 1938 నుంచి 45 వరకు, 1939 నుంచి 45 వరకు. సో ఏదై ఉంటుంది? కరెక్ట్ ఆన్సర్ పెట్టండి. యువర్ టైం స్టార్ట్. టిక్ చేసుకున్నారా? సో చెప్పేస్తున్నా చూడండి. ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్. 1939 నుంచి 45, 1939 నుంచి 45 వరకు ఈ మధ్యకాలంలో రెండవ ప్రపంచ యుద్ధం అనేది జరగడం జరిగింది. సో మరి మొదటి ప్రపంచ యుద్ధం ఎప్పుడు జరిగింది? ఆప్షన్ 1. ఓకే, 1914 నుంచి 18 మధ్యలో మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది. ఓకేనా? సో ఇది ఈరోజు క్వశ్చన్స్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇవన్నీ కూడా ఎక్స్ప్లెనేషన్ కూడా అక్కడక్కడ ఇస్తున్నాం కాబట్టి చాలా బిట్స్ కవర్ అవుతాయి. నేను అడిగేది 10 క్వశ్చన్స్ అయినా మీకు 20-25 క్వశ్చన్స్ అనేవి ఇక్కడ కవర్ అయిపోతాయి. ఎక్స్ప్లెనేషన్ అలా ఉంటుంది అక్కడక్కడ. ఓకే, సో మీకు వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ కొట్టండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. సో ఇంకా మంచి మంచి క్వశ్చన్స్ మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. మీరు జస్ట్ డైలీ ఈ క్లాసులు వినేసి ఈ క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేస్తే ఎగ్జామ్స్లో మీకు ఇవి రిపీట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది కాబట్టి ఈజీగా మంచి మార్క్స్ అనేవి పొందుతారు. ఓకే, సో ఖచ్చితంగా ప్రతి వీడియో ఫాలో అవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ కూడా ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.